హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో నియరెస్ట్ నైబర్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో రౌండింగ్ నంబర్స్ టు నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000s, నియరెస్ట్ ల్యాక్స్, నియరెస్ట్ క్రోర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఇదే నెంబర్కి నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000s, నియరెస్ట్ ల్యాక్స్, నియరెస్ట్ 10 lakhs, నియరెస్ట్ క్రోర్స్ ఆ నెంబర్స్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబరు, మొత్తం ఇది ప్లేస్ వాల్యూస్ చూద్దాం. వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ పీరియడ్, క్రోర్స్ పీరియడ్. సో క్రోర్స్ అనమాట ఇది. 6 crores 72,85,183. ఫస్ట్ ఈ నెంబర్కి నియరెస్ట్ థౌజండ్స్ రాయాలి. నియరెస్ట్ 1000 అనగానే 1000కి 3 zeros ఉంటాయి కాబట్టి ఈ 3 కూడా జీరోస్ అయిపోతాయి. సో థౌజండ్స్ ప్లేస్లో 5 ఉంది. 5 కంటే ముందు నెంబర్ చూసుకోవాలి. 5కి ముందు హండ్రెడ్స్ ప్లేస్లో నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ 1000 ప్లేస్లో ఉన్న నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాము. సో 5 కంటే తక్కువ ఉంటే ఈ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తాము. సో 5 కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అంటే దీనికి ముందున్న నెంబర్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. 6 crores 72,85,100 అంటే ఈ 3 ప్లేసెస్ కూడా జీరోస్ అవుతాయి. 1000కి 3 zeros ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 places జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ 10,000, నియరెస్ట్ 10,000. 10,000 ప్లేస్లో 8 ఉంది. 8 కంటే ముందు నెంబర్ చూసుకోవాలి 5. దాని ముందు నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే కనుక 10,000 ప్లేస్లో నెంబర్కి ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఇది 9 అవుతుంది అనమాట. ఈ 4 digits కూడా జీరోస్ అవుతాయి. సో 6 crores 72,90,000 అవుతుంది. 72,90,000. మీకు ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే నియరెస్ట్ 10,000s, నియరెస్ట్ ల్యాక్స్, నియరెస్ట్ క్రోర్స్కి ఎలా రౌండ్ చేయాలో అక్కడ చూపించాను. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాక్స్. ల్యాక్స్ ప్లేస్లో మనకి 2 ఉంది. సో ల్యాక్స్ కంటే ముందు ప్లేస్ చూసుకోవాలి. 8 ఉంది. 5 కంటే పెద్దది కాబట్టి ఈ 2కి ఒకటి యాడ్ చేయాలి. అంటే 673 అని రాస్తాం. 6 crores 73 lakhs అవుతుంది. ఇది ల్యాక్స్ అంటే మొత్తం 5 zeros రావాలి. నెక్స్ట్ నియరెస్ట్ 10 lakhs. 10 lakhs అంటే 10 lakhs ప్లేస్ చూసుకోవాలి. 7. దానికంటే ముందు నెంబరు 2 అంటే 5 కంటే తక్కువే కాబట్టి ఈ 7 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. సో 6 crores 70 lakhs అవుతుంది. 70 lakhs. నెక్స్ట్ నియరెస్ట్ క్రోర్స్ ప్లేస్లో 6 ఉంది. దానికంటే ముందు నెంబరు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రోర్స్కి ఒకటి యాడ్ చేస్తామంటే 7 crores అనమాట. క్రోర్స్కి మొత్తం 7 zeros ఉంటాయి. ఇలా మనం ఇచ్చిన ఒక నెంబర్కే నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000, నియరెస్ట్ ల్యాక్, నియరెస్ట్ 10 lakh, నియరెస్ట్ క్రోరు రాస్తాము. నెక్స్ట్ పేజీలో ఇలాగే నియరెస్ట్ నైబర్స్ రాయమని చెప్పేసి 2 numbers ఇచ్చారు. సిమిలర్లీ రైట్ ది 5 నియరెస్ట్ నైబర్స్ ఫర్ దీస్ నెంబర్స్. ఈ 2 numbersకి ముందు పేజీలో మనం రాసినట్లుగా నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000, నియరెస్ట్ ల్యాక్స్, నియరెస్ట్ 10 lakhs, నియరెస్ట్ క్రోర్స్ ఈ 5 neighbors రాయాలి. సో ఫస్ట్ ఈ నెంబర్ ఎంతో చదువుతాము. ఇది వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ పీరియడ్, క్రోర్స్ పీరియడ్. సో 3 crores 87,69,957. ఈ నెంబర్కి నియరెస్ట్ 1000 రాయాలి. నియరెస్ట్ 1000 అంటే 1000కి 3 zeros ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 zeros రావాలన్నమాట. సో 1000s ప్లేస్లో ఉన్న నెంబర్ చూసుకోండి. 9 ఉంది. దానికి ముందున్న నెంబర్ కూడా 9. దీనికి ముందున్న నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ 1000 ప్లేస్లో నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం. ఒకటి యాడ్ చేయడం అంటే 9కి ఒకటి యాడ్ చేస్తే 10 వస్తుంది కదా అని 10 రాయకూడదు. ఈ పక్కన ఉన్న నెంబర్ కూడా చూసుకొని దీని మొత్తానికి 1 యాడ్ చేస్తే 69కి 1 యాడ్ చేస్తే 70 అవుతుంది. సో 3 crores 87,70,000 ఇంకా 1000 కాబట్టి ఫస్ట్ 3 digits కూడా 0 అవుతాయి. ఇది నియరెస్ట్ 1000. నెక్స్ట్ నియరెస్ట్ 10,000. 10,000 ప్లేస్లో 6 ఉంది. సో 6 కంటే ముందు నెంబర్ 9 కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 7 అవుతుంది. ఇది కూడా అదేనమాట. 3 crores 87,70,000 నియరెస్ట్ 10,000 కూడా. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాక్స్ ప్లేస్లో 7 ఉంది. 7 కంటే ముందు నెంబరు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తాం. సో 3 crores 88 lakhs అవుతుంది. 88 lakhs. ల్యాక్స్ అంటే 5 zeros ఉండాలి. జీరోస్ పెరుగుతూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 zeros ఉన్నాయి, నెక్స్ట్ 4 zeros ఉన్నాయి, నెక్స్ట్ 5 zeros వచ్చాయి. నెక్స్ట్ నియరెస్ట్ 10 lakhs. 10 lakhs అంటే 8 ఉంది. 8కి ముందు నెంబర్ కూడా 5 కంటే ఎక్కువే కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తాం. సో 3 crores 90 lakhs.
నెక్స్ట్ క్రోర్స్, నియరెస్ట్ క్రోర్స్ ప్లేస్లో 3 ఉంది, దానికి ముందు ఉన్న నెంబరు 5 కంటే ఎక్కువ కాబట్టి దీనికి కూడా ఒకటి యాడ్ చేస్తే 4 క్రోర్స్ అవుతుంది. మొత్తం 7 జీరోస్ వస్తాయి. ఇవి నియరెస్ట్ నైబర్స్ రాయడం. నెక్స్ట్ సెకండ్ నెంబర్, ఇది కూడా ఒకసారి చదువుదాము. వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ పీరియడ్, క్రోర్స్ పీరియడ్. సో 29 crores, 5,32,481. సో 2 నెంబర్స్ తర్వాత కామా ఉంది కాబట్టి ఇది ఇండియన్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ నియరెస్ట్ థౌజండ్స్కి రౌండ్ చేద్దాం. థౌజండ్స్ ప్లేస్లో 2 ఉంది. 2 కంటే ముందు నెంబరు 5 కంటే చిన్నది కాబట్టి ఈ 2ను అలానే రాసేస్తాం. సో 29 crores, 5,32,000 నియరెస్ట్ 1000. నెక్స్ట్ నియరెస్ట్ 10,000. 10,000 ప్లేస్లో 3 ఉంది, దానికంటే ముందు నెంబర్ 2 అంటే 5 కంటే తక్కువే కాబట్టి ఈ 3ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. 29 crores, 5,30,000 అవుతుంది నియరెస్ట్ 10,000. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది, దానికంటే ముందు నెంబరు 5 కంటే చిన్నదే కాబట్టి ఈ 5 కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది, ఏమీ యాడ్ చేయము. 29 crores, 5 lakhs. 5 జీరోస్ ఉంటాయి 5 ల్యాక్స్ అంటే. నెక్స్ట్ నియరెస్ట్ 10 lakhs. 10 lakhs ప్లేస్లో 0 ఉంది, దానికి ముందున్న నెంబర్కి 5 కంటే ఎక్కువ ఉంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి కాబట్టి ఇది 1 అవుతుంది. సో 29 crores 10 అనమాట. ఇది 1 అయితే 10 అవుతుంది, 10 lakhs. నెక్స్ట్ క్రోర్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9 కంటే ముందు నెంబరు 5 కంటే చిన్నదే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది 29 crores. మొత్తం 7 జీరోస్. నెక్స్ట్ క్వశ్చన్, I have a number for which all 5 nearest neighbors are 5 crores. What could be the number B? How many such numbers are there? సో మనం ఆన్సర్ రాసినప్పుడు నియరెస్ట్ 1000 రాసినా ఈ నెంబరే వస్తుంది, నియరెస్ట్ 10,000 రాసినా 5 crores వస్తుంది, నియరెస్ట్ ల్యాక్స్ రాసినా ఇదే నెంబర్ వస్తుంది, నియరెస్ట్ క్రోర్స్ రాసినా ఇదే నెంబర్ వస్తుందంట. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్, అటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఈ 5 నైబర్స్ ఇప్పుడు 2 సమ్స్కి రాసాం కదా 5 నైబర్స్ని, అట్లా 5 నైబర్స్ని రాసినప్పుడు ఆన్సర్ ఇదే రావాలి అంటే అటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. సో అటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగినప్పుడు 5 crores-కి 4 crores 99,99,950 నుంచి 5 crores 49 వరకు ఏ నెంబర్స్ తీసుకున్నా, ఈ మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ తీసుకున్నా వాటికి నియరెస్ట్ 5 నైబర్ నెంబర్స్ కూడా 5 crores అవుతుందన్నమాట. సో ఇటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సచ్ నంబర్స్, అటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 99 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సచ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 99. సపోజు ఈ 2 నెంబర్స్కి మధ్యలో 99 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకున్నా కానీ వాటికి నియరెస్ట్ నైబర్స్ అనేది 5 crores అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజు ఈ 4,99,99,952 తీసుకుందాం. దీనికి నియరెస్ట్ థౌజండ్స్ రాద్దాం. థౌజండ్స్ ప్లేస్లో 9 ఉంది, సో దీనికి ముందు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి. దీనికి ఒకటి యాడ్ చేయడం అంటే ఈ మొత్తం ఫిగర్కి ఒకటి యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 5 crores వస్తుంది. సో 5 crores నియరెస్ట్ 1000 కూడా. నెక్స్ట్ నియరెస్ట్ 10,000 చూసినట్లయితే 10,000 ప్లేస్లో కూడా 9 ఉంది, దీనికి ముందు కూడా 5 కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఈ మొత్తం నెంబర్కి 1 యాడ్ చేసినట్లయితే 5,000 అవుతుంది. చూడండి దీనికి ముందున్న నెంబర్ 4,999 అంటే 5,000 అవుతుంది. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాక్స్ ప్లేస్లో కూడా 9 ఉంది, దీనికి ముందు నెంబరు 9 అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి దీని మొత్తానికి 1 యాడ్ చేసినట్లయితే 500 అవుతుంది. సో అప్పుడు రాసినా కానీ మనకి 5 crores వస్తుంది. నెక్స్ట్ నియరెస్ట్ 10 lakhs అంటే 10 lakhs ప్లేస్లో కూడా 9 ఉంది, దీనికి ముందున్న నెంబర్ 5 కంటే పెద్దది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 49కి ఒకటి యాడ్ చేస్తే 50 వస్తుంది. సో అప్పుడు కూడా మనకి నియరెస్ట్ 10 lakhs 5 crores అవుతుంది. నెక్స్ట్ క్రోర్స్ ప్లేస్లో 4 ఉంది, దీనికి ముందున్న నెంబర్ 5 కంటే పెద్దది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 5 అవుతుంది. సో దీనికి నైబర్ నంబర్స్ అన్నీ కూడా 5 crores-కే ఈక్వల్ అవుతాయి అన్నమాట. అట్లా 953, 954, 955 అక్కడి నుంచి మళ్ళీ 5 crores 49 వరకు ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవి రాసినా కానీ నియరెస్ట్ 5 నైబర్ నెంబర్స్ అన్నీ కూడా
5 crores ఈక్వల్గా ఉంటాయి. అటువంటి నెంబర్స్ మొత్తం 99 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. హసంతిక అండ్ శ్రేష్ఠ ఆర్ ఎస్టిమేటింగ్ ది వాల్యూస్ ఆఫ్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళిద్దరూ కొన్ని ఎక్స్ప్రెషన్స్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేస్తున్నారంట. అందులో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటేమో సమ్ము, ఇంకొకటి డిఫరెన్స్. ఫస్ట్ సమ్ వచ్చేటప్పటికి 4,63,128 ప్లస్ 4,19,682 ఈ సమ్ ఉంది. ఈ సమ్ చేయకుండానే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, హసంతిక ది సమ్ ఈజ్ నియర్ 8 lakhs అండ్ ఈజ్ మోర్ దాన్ 8 lakhs. ఈ రెండింటిని సమ్ చేస్తే 8 lakhsకి నియర్గా వస్తుంది, అలాగే 8 lakhs కంటే ఎక్కువ ఉంటుంది అని హసంతిక అంటుంది. శ్రేష్ఠ ది సమ్ ఈజ్ నియర్ 9 lakhs అండ్ ఈజ్ లెస్ దాన్ 9 lakhs అంటుంది. ఇది ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 9 lakhsకి నియర్గా ఉంటుంది, అంటే రౌండ్ ఫిగర్ అనమాట. అలానే 9 lakhs కంటే తక్కువ ఉంటుంది అని అంటుంది. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆర్ దీస్ ఎస్టిమేట్స్ కరెక్ట్? వాళ్ళిద్దరు ఎస్టిమేషన్స్ కరెక్టేనా? హూజ్ ఎస్టిమేట్ ఈజ్ క్లోజర్ టు ది సమ్? ఎవరి ఎస్టిమేషన్ అనేది ఈ సమ్కి దగ్గరగా ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆర్ దీస్ ఎస్టిమేట్స్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సమ్ ఈజ్ 4,63,128, 4,19,682. ఈ రెండింటిని సమ్ చేసినట్లయితే 10, 11, 8, 12, 8, 8,82,810. ఇలా ఎగ్జాక్ట్ సమ్ కాకుండా ఎస్టిమేషన్ సమ్ చేద్దాం. ది ఎస్టిమేటెడ్ సమ్ ఈజ్, సో దీన్ని నియరెస్ట్ ల్యాక్స్కి కనుక ఎస్టిమేషన్ వేసినట్లయితే 4,63,000, 4 lakhs ప్లేస్లో 4 ఉంది, దాని తర్వాత 6 ఉంది, దానికి ముందు నెంబరు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేసినట్లయితే 5 lakhs అవుతుంది. ఇది 5 lakhs. అలాగే ఇది 4,19,000, దీన్ని కూడా నియరెస్ట్ ల్యాక్స్కి రౌండ్ అప్ చేసినట్లయితే ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది, దానికి ముందు 1 అంటే 5 కంటే తక్కువే కాబట్టి 4ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. సో 4 lakhs. ఎస్టిమేట్ చేసిన నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 9 lakhs వస్తుంది. సో 9 lakhs అనేది ఈ సమ్కి నియరెస్ట్గానే ఉంది, అంటే ఈ సమ్కి రౌండ్ ఫిగర్ అనమాట. 8,82,810 నియరెస్ట్ ల్యాక్స్ కనుక రౌండప్ చేసినట్లయితే ల్యాక్స్ ప్లేస్లో 8 ఉంది, 8 తర్వాత ఉన్న నెంబర్ 5 కంటే పెద్దది కాబట్టి ఇది 9 lakhs అవుతుంది. కాబట్టి 9 lakhsకి నియర్గా ఉంది, అలానే 9 lakhs కంటే తక్కువ ఉంది. ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? ది సమ్ ఈజ్ నియర్ 9 lakhs అండ్ ఈజ్ లెస్ దాన్ 9 lakhs అనే స్టేట్మెంట్ చెప్పింది శ్రేష్ఠ, కాబట్టి శ్రేష్ఠ ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ అనమాట. ది ఎగ్జాక్ట్ సమ్ ఈజ్ 8,82,810 విచ్ ఈజ్ క్లోజర్ టు 9 lakhs. దీనికి రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 9 lakhs అవుతుంది. సో మనకి శ్రేష్ఠ ఎస్టిమేషన్ కరెక్ట్ అనమాట. సో శ్రేష్ఠ ఎస్టిమేట్ ఈజ్ కరెక్ట్ అండ్ క్లోజర్ టు యాక్చువల్ సమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విల్ ది సమ్ బీ గ్రేటర్ దాన్ 8,50,000 ఆర్ లెస్ దాన్ 8,50,000? ఈ రెండు నెంబర్స్ని సమ్ చేయడం వల్ల వచ్చిన ఆన్సర్ అనేది 8,50,000 కంటే ఎక్కువ ఉందా లేదా 8,50,000 కంటే తక్కువ ఉందా? వై డూ యూ థింక్ సో? అలా అనుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ సమ్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ది ఎగ్జాక్ట్ సమ్ ఇచ్చిన 2 నెంబర్స్ని సమ్ చేస్తే 8,82,810 వచ్చింది. ఇది 8,50,000 కంటే కూడా ఎక్కువే. సో విచ్ ఈజ్ క్లియర్లీ గ్రేటర్ దాన్ 8,50,000, విచ్ ఈజ్ క్లియర్లీ గ్రేటర్ దాన్ 8,50,000. సో అలా అనుకోవడానికి కారణం ఏంటి? వై డూ యూ థింక్ సో? అలా అనుకోవడానికి కారణం ఏంటి అంటే, సో మనం ఇక్కడ 8 lakhs అనేది ఎగ్జాక్ట్గా ఉంది. ఇక్కడ ఉన్న ఈ 10,000 ప్లేస్ని ఎస్టిమేషన్ కనుక కనుక్కున్నట్లయితే మనకి దీనికి ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ది ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ నియరెస్ట్ 10,000, ది ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఫర్ నియరెస్ట్ 10,000, నియరెస్ట్ 10,000 కనుక ఎస్టిమేషన్ వేసినట్లయితే
4,63,128కి నియరెస్ట్ 10,000 అంటే 10,000 ప్లేస్లో 6 ఉంది. దానికంటే ముందు నెంబర్ 5 కంటే తక్కువ కాబట్టి ఈ 6 అలానే ఉంటుంది. 4,60,000 అవుతుంది. అలాగే ఇంకొక నెంబరు 4,19,682. ఇది కూడా నియరెస్ట్ 10,000కి ఎస్టిమేషన్ వేసినట్లయితే రౌండ్ చేసినట్లయితే 10,000 ప్లేస్లో 1 ఉంది. దానికంటే ముందు నెంబర్ 9, 5 కంటే ఎక్కువ కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో 4,20,000 అవుతుంది. సో ఎస్టిమేటెడ్ 10,000 ఫిగర్స్ని యాడ్ చేసినట్లయితే 8,80,000 అవుతుంది. సో 8,80,000 అనేది 8,50,000 కంటే పెద్దదే కాబట్టి మనకి ఇచ్చిన ఎగ్జాక్ట్ సమ్ కూడా యాక్చువల్ సమ్ కూడా 8,50,000 కంటే ఎక్కువ ఉంది. నెక్స్ట్ సి క్వశ్చన్, విల్ ది సమ్ బీ గ్రేటర్ దాన్ 8,83,128 ఆర్ లెస్ దాన్ 8,83,128? మనకు ఆ 2 నెంబర్స్ని సమ్ చేయడం వల్ల వచ్చిన ఆన్సర్ అనేది ఈ 8,83,128 కంటే పెద్దదా లేక చిన్నదా? వై డూ యూ థింక్ సో అంటున్నారు. మనకు వచ్చినటువంటి యాక్చువల్ సమ్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాక్ట్ సమ్ ఈజ్ 8,82,810. ఇది మనకి ఇచ్చిన దానికంటే కూడా తక్కువే. విచ్ ఈజ్ లెస్ దాన్, మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా, విచ్ ఈజ్ లెస్ దాన్ 8,83,128. ఎంత తక్కువ చూద్దాం. 8,83,128, 8,82,810. ఎంత తగ్గింది? 8. 2లో నుంచి 1 తీసేస్తే 1. నెక్స్ట్ 11లో నుంచి 8 పోతే 3, ఇక్కడ 2 ఉంటుంది. 2లో నుంచి 2 పోతే 0, అంటే 318 తక్కువ ఉందన్నమాట. మనకు వచ్చిన సమ్ కంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 318 తక్కువ ఉంది. సో మనం ఏం రాయొచ్చు? ది సమ్ ఫాల్స్ షార్ట్. ఎంత షార్టేజ్ అయింది? ది సమ్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ 8,83,128 బై ఓన్లీ 318. అంటే 318 తక్కువగా ఉంది, చాలా తక్కువ వచ్చింది అనమాట డిఫరెన్స్ అనేది. మేకింగ్ ఇట్ క్లోజర్ టు యాక్చువల్ సమ్. యాక్చువల్ సమ్కి చాలా దగ్గరగానే ఉంది. డి క్వశ్చన్, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ 4,63,128 ప్లస్ 4,19,682 ఈజ్ ఈక్వల్ టు 8,82,810. నెక్స్ట్ సెకండ్ ఇటువంటిదే. 14,63,128 మైనస్ 4,90,020. ఈ రెండింటి డిఫరెన్స్ హసంతిక శ్రేష్ఠ ఎలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ది డిఫరెన్స్ ఈజ్ నియర్ 10 lakhs అండ్ ఈజ్ లెస్ దాన్ 10 lakhs అని హసంతిక అంటుంది. శ్రేష్ఠ ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ది డిఫరెన్స్ ఈజ్ నియర్ 9 lakhs అండ్ ఈజ్ మోర్ దాన్ 9 lakhs అంటుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో కింద క్వశ్చన్స్ ఇచ్చారు. ఆర్ దీస్ ఎస్టిమేట్స్ కరెక్ట్? వాళ్ళిద్దరు వేసిన ఎస్టిమేషన్ కరెక్టేనా? హూజ్ ఎస్టిమేట్ ఈజ్ క్లోజర్ టు ది డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ చేయగా వచ్చిన ఆన్సర్ ఎవరి ఎస్టిమేషన్కి దగ్గరగా ఉంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ దీని డిఫరెన్స్ చూద్దాము. ది డిఫరెన్స్ ఈజ్ 14,63,128 మైనస్ 4,90,020. ఈ రెండిటికి డిఫరెన్స్ చేసినట్లయితే 9,73,108 వస్తుంది. తర్వాత వీటికి ఎస్టిమేషన్ డిఫరెన్స్ కూడా చూద్దాం. ది ఎస్టిమేటెడ్ డిఫరెన్స్ అంటే ఈ వాల్యూస్ని నియరెస్ట్ రౌండ్ నెంబర్స్కి ఎస్టిమేట్ చేస్తాము, రౌండప్ చేస్తాము. ది ఎస్టిమేటెడ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 14,63,108ని నియరెస్ట్ ల్యాక్స్కి రౌండప్ చేసినట్లయితే ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది, దానికి ముందున్న నెంబర్ 6, 5 కంటే ఎక్కువ కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 15 అవుతుంది, అంటే మొత్తం 15 lakhs ఇది. నెక్స్ట్ దీన్ని కూడా నియరెస్ట్ ల్యాక్స్కి రౌండప్ చేసినట్లయితే 4 lakhs, ల్యాక్స్కి ముందు ప్లేస్లో 9 ఉంది, 5 కంటే ఎక్కువ కాబట్టి ల్యాక్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి ఒకటి యాడ్ చేస్తే 5 అవుతుంది. సో 4,90,000కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 5 lakhs అవుతుంది. 15 lakhsలో నుంచి 5 lakhs డిఫరెన్స్ చేస్తే 10 lakhs. సో యాక్చువల్ డిఫరెన్స్ 9,73,108 వచ్చింది. ఈ నెంబర్ని కూడా మన నియరెస్ట్ ల్యాక్స్కి రౌండప్ చేసినట్లయితే ల్యాక్స్ ప్లేస్లో 9 ఉంది, దానికి ముందున్న నెంబరు 5 కంటే ఎక్కువే కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే ఇది కూడా 10 lakhs అవుతుంది. అలాగే ఎస్టిమేటెడ్ డిఫరెన్స్ కూడా 10 lakhs వచ్చింది. సో వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్లో
హసంతిక ది డిఫరెన్స్ ఈజ్ నియర్ 10 lakhs, 10 lakhsకి నియర్గా ఉంటుంది. అండ్ ఈజ్ లెస్ దాన్ 10 lakhs ఉంది, అంటే ఎస్టిమేటెడ్ వాల్యూ వేస్తే 10 lakhs రావాలి, యాక్చువల్ డిఫరెన్స్ అనేది 10 lakhs కంటే తక్కువ వస్తుంది అన్నది. సో హసంతిక చెప్పింది కరెక్ట్ అనమాట. హసంతిక ఎస్టిమేట్ ఈజ్ క్లోజర్ యాక్చువల్ డిఫరెన్స్కి దగ్గరగా ఉంది హసంతిక ఎస్టిమేషన్ అనేది. నెక్స్ట్ బి క్వశ్చన్, విల్ ది డిఫరెన్స్ బీ గ్రేటర్ దాన్ 9,50,000 ఆర్ లెస్ దాన్ 9,50,000? ఆ టూ నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే ఆన్సరు 9,50,000 కంటే ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా? వై డూ యూ థింక్ సో? దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? సో యాక్చువల్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో రాసుకుందాం ఫస్ట్. యాక్చువల్ డిఫరెన్స్ is equal to 9,73,108, which is clearly greater than 9,50,000. ఇది 9,50,000 కంటే కూడా ఎక్కువగా ఉంది, which is clearly greater than 9,50,000. ఇది ఎస్టిమేటెడ్ వాల్యూనే కాబట్టి మనకిచ్చిన నెంబర్స్ని నియరెస్ట్ 10,000కి ఎస్టిమేటెడ్ వేద్దాం. ది ఎస్టిమేటెడ్ వాల్యూస్, the estimated numbers to nearest 10,000 వాల్యూస్కి ఎస్టిమేషన్ వేద్దాము. మనకి ఇచ్చిన నెంబర్స్ 14,63,128. దీనికి నియరెస్ట్ 10,000 ఏమవుతుంది? 10,000 ప్లేస్లో 6 ఉంది. దీనికి ముందు నెంబరు 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. సో 14,60,000 నియరెస్ట్ 10,000. నెక్స్ట్ 4,90,020. దీనికి నియరెస్ట్ 10,000 ప్లేస్లో 9 ఉంది. దీనికి ముందున్న నెంబర్ 0, 5 కంటే తక్కువ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో 4,90,000 అవుతుంది. ఈ రెండింటిని డిఫరెన్స్ చేసినట్లయితే 0, 16లో నుంచి 9 మైనస్ చేస్తే 7, నెక్స్ట్ ఇక్కడ 13 ఉంటుంది. 13లో నుంచి 4 మైనస్ చేస్తే 9, 9,70,000 వచ్చింది. ఇది కూడా, ఈ డిఫరెన్స్ కూడా మనకిచ్చిన ఈ 9,50,000 కంటే కూడా ఎక్కువే, విచ్ ఈజ్ మోర్ దాన్ 9,50,000. ఎస్టిమేషన్ డిఫరెన్స్ కూడా 9,50,000 కంటే కూడా ఎక్కువే వచ్చింది. నెక్స్ట్ సి క్వశ్చన్, విల్ ది డిఫరెన్స్ బి గ్రేటర్ దాన్ 9,63,128 ఆర్ లెస్ దాన్ 9,63,128? వై డూ యూ థింక్ సో? మనకి ఈ టూ నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే వచ్చిన నెంబరు ఇక్కడ ఇచ్చిన నెంబర్ కంటే పెద్దదా లేక చిన్నదా అని అడుగుతున్నారు. ఫస్ట్ యాక్చువల్ డిఫరెన్స్ మనం చేసాం కదా ఆల్రెడీ ఏ క్వశ్చన్లో. యాక్చువల్ డిఫరెన్స్ ఈజ్ 9,73,108. సో ఇది మనకిచ్చిన నెంబర్ కంటే పెద్దదే, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 9,63,128. అయితే ఈ నెంబర్కి డిఫరెన్స్ అనేది 10,000 తెలుస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 9 lakhs ఉంది, 73,000 ప్లేస్లో 63,000 ఉంది, అంటే నియర్లీ 10,000 డిఫరెన్స్ ఉంది. సో ఇచ్చిన నెంబర్కి దీనికి చాలా దూరం ఉందన్నమాట. మనం ఇందాక లెక్కలో సమ్ చేసినప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఓన్లీ 380 వచ్చింది, కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్కి దగ్గరగానే ఉంది. కానీ ఇక్కడ మనకి యాక్చువల్ డిఫరెన్స్కి అలానే ఇక్కడ సమ్లో ఇచ్చిన ఈ నెంబర్కి మధ్య 10,000 డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇచ్చిన నెంబర్ దగ్గరగా లేదనమాట. నెక్స్ట్ డి క్వశ్చన్, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ 14,63,128 మైనస్ 4,90,020. ఇది మనం ఏ క్వశ్చన్లోనే చేసాము డిఫరెన్స్, 9,73,108. నెక్స్ట్ టాపిక్, పాపులేషన్ ఆఫ్ సిటీస్. అబ్జర్వ్ ది పాపులేషన్ ఆఫ్ సమ్ ఇండియన్ సిటీస్ ఇన్ ది టేబుల్ బిలో. ఇండియాలో ఉన్నటువంటి సిటీస్లో మొత్తం 20 సిటీస్ ఇచ్చారు. ఈ సిటీస్లో ఉన్న పాపులేషన్ ఎంత? పాపులేషన్ ఆఫ్ 2001లో పాపులేషన్ ఎంత, 2011లో పాపులేషన్ ఎంత ఉంది అనేది ఇచ్చారు. ఈ టేబుల్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ పేజీలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్ చూడండి. From the information given in the table, answer the following questions by approximation. ఎగ్జాక్ట్గా అవసరం లేదు, అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే చెప్తే సరిపోతుంది. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ జనరల్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డేటా? షేర్ ఇట్ విత్ ది క్లాస్. సో ఈ డేటాని చూసి మీరు జనరల్గా ఏం అబ్జర్వ్ చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ మచ్ ఈజ్ ది పాపులేషన్ ఆఫ్ పూణే ఇన్ 2011? అప్రాక్సిమేట్లీ బై హౌ మచ్ హ్యాజ్ ఇట్ ఇంక్రీజ్డ్ కంపేర్డ్ టు 2001? 2011లో
పూణే పాపులేషన్ ఎంత ఉంది, 2001లో ఎంత ఉంది, సో 2001తో పోలిస్తే 2011లో అప్రాక్సిమేట్గా ఎంత పెరిగింది, అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు, అప్రాక్సిమేట్గా ఎంత పెరిగిందో కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ది డేటా షోస్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియన్ సిటీస్ ఇన్ ఇయర్ 2001 అండ్ 2011. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, పూణేలో 2011లో ఎంత పాపులేషన్ ఉంది, 2001లో ఎంత పాపులేషన్ ఉంది, 2001తో కంపేర్ చేసినప్పుడు 2011లో ఎంత పెరిగిందో అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి అని అడిగారు. సో పాపులేషన్ ఆఫ్ పూణే ఇన్ 2011లో 31,15,431 ఉంది. ఇదే పూణేలో 2001లో 25,38,473 ఉంది. సో అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, సో ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అప్రాక్సిమేట్ వాల్యూ చాలన్నమాట. సో అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కున్నట్లయితే 31 lakhsకి అప్రాక్సిమేట్ వాల్యూ అంటే నియరెస్ట్ ల్యాక్స్కి రౌండప్ చేయాలన్నమాట. సో ల్యాక్స్ ప్లేస్లో 31 ఉంది. నెక్స్ట్ ల్యాక్స్ కంటే ముందు 10,000 ప్లేస్లో 1 ఉంది. 5 కంటే తక్కువే కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. సో నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 31 lakhs అవుతుంది. నెక్స్ట్ 2001లో 25,38,473 ల్యాక్స్ ప్లేస్లో 25 ఉంది. దానికంటే ముందు నెంబరు 3, 5 కంటే తక్కువే కాబట్టి ఇది కూడా నియరెస్ట్ ల్యాక్స్కి రౌండప్ చేసినట్లయితే 25 lakhs అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే 6 lakhs. సో అప్రాక్సిమేట్గా ఈ 10 yearsలో పూణే పాపులేషను 6 lakhs పెరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ సిటీస్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ది మోస్ట్ బిట్వీన్ 2001 అండ్ 2011. సో ఇక్కడ ఈ 20 cities-లో ఏ సిటీస్కి 2001తో పోలిస్తే 2011లో ఎక్కువగా పాపులేషన్ అనేది పెరిగిందో కనుక్కోవాలి. సో ఇక్కడ టేబులర్ ఫామ్ కనిపిస్తుంది కదా, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి పాపులేషన్ ఇన్ 2011, పాపులేషన్ ఇన్ 2001 డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్లో హయ్యెస్ట్ వాల్యూ అనేది మనకి 41 lakhs కనిపిస్తుంది. ఈ 41 lakhs ఎక్కడుంది, బెంగళూరు సిటీకి 41 lakhs అనేది డిఫరెన్స్ ఉంది. కాబట్టి హయ్యెస్ట్ డిఫరెన్స్ బెంగళూరు సిటీకి, కాబట్టి బెంగళూరు ఎక్స్పీరియన్స్డ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇంక్రీజ్ విత్ ఏ గ్రోత్ ఆఫ్ 41,24,644 people. సో టేబులర్ ఫామ్లో అబ్జర్వ్ చేసినట్లుగా మనకి డిఫరెన్స్ అనేది ఎక్కువగా బెంగళూరులో మనకు కనిపిస్తుంది డిఫరెన్స్. సో బెంగళూరు ఎక్స్పీరియన్స్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇంక్రీజ్ విత్ ఏ గ్రోత్ ఆఫ్ 41 lakhs, నియర్లీ 41 lakhs గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆర్ దేర్ సిటీస్ హూజ్ పాపులేషన్ హ్యాజ్ ఆల్మోస్ట్ డబల్, విచ్ ఆర్ దే. ఇక్కడ ఇచ్చిన 20 cities-లోనూ ఏ సిటీస్ పాపులేషన్ ఆల్మోస్ట్ డబల్ అంటే నియరెస్ట్గా ఉన్నా సరే, డబల్ కరెక్ట్గా డబల్ అవ్వకపోయినా డబల్కి నియరెస్ట్గా ఉన్నా సరే ఆల్మోస్ట్ అంటాము. ఆ సిటీస్ పేర్లేంటి? ఒకసారి టేబుల్ని అబ్జర్వ్ చేద్దాం. ముంబై, ఇక్కడ మనకి క్రోర్స్ అనమాట ఈ ప్లేస్ వాల్యూ. 1 crore 19 lakhs నుంచి 1 crore 24 lakhsకి వచ్చింది, అంటే డబల్ ఏం అవ్వలేదు. నెక్స్ట్ న్యూఢిల్లీ 98 lakhs నుంచి 1 crore 10 lakhsకి వచ్చింది, ఇక్కడ కూడా డబల్ ఏం అవ్వలేదు. నెక్స్ట్ బెంగళూరు 43 lakhs నుంచి 84 lakhsకి వచ్చింది, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. సో బెంగళూరు అనేది పాపులేషన్ డబల్ అయింది. నెక్స్ట్ 36 lakhs, అంటే మనం ఇవి తీసుకోవట్లా, ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం, ల్యాక్స్ ప్లేస్లో ఉండేవే కౌంట్ చేస్తున్నాము. 36 lakhs ఉంది 2001లో, 2011లో 68కి వచ్చింది. సో 36కి డబల్ చేస్తే 72 అవుతుంది. ఇది డబల్కి నియరెస్ట్గానే ఉంది కాబట్టి 68 అనేది హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ డబల్ అయినట్లే. నెక్స్ట్ 35 lakhs ఉంది అహ్మదాబాద్ పాపులేషను, అది 2011లో 55 lakhsకి వచ్చింది. సో డబల్ అవ్వాలంటే నియర్లీ 70 lakhs అవ్వాలి. సో డబల్కి దగ్గరగా లేదు ఇది. నెక్స్ట్ చెన్నై 43 lakhs నుంచి 46 lakhsకి వచ్చింది. కోల్కత్తా 45 lakhs నుంచి 44 lakhsకి వచ్చింది, అంటే ఇక్కడ తగ్గిందనమాట పాపులేషన్ కోల్కత్తాలో. నెక్స్ట్ సూరత్ 24 lakhs ఉంది 2001లో, 2011లో 44 ఉంది, అంటే ఆల్మోస్ట్ డబల్కి దగ్గరగా ఉంది. 24కి డబల్ అంటే 48 అవుతుంది, డబల్కి దగ్గరగా ఉంది కాబట్టి సూరత్ కూడా డబల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ 16 lakhs ఉంది వడోదర, 35 lakhsకి వచ్చింది, అంటే డబల్ కంటే కూడా ఎక్కువైంది. 16 lakhsకి డబల్ అంటే 32 అవ్వాలి, ఇక్కడ 35 lakhs ఉంది. సో డబల్ కంటే ఎక్కువే అయిపోయింది వడోదర పాపులేషన్. నెక్స్ట్ పూణే
25 lakhs ఉంది. డబల్ అంటే 50కి నియర్గా ఉండాలి. 31 అంటే 50కి నియర్గా లేదు కాబట్టి ఇది డబల్ అవ్వలేదు. జైపూర్ 23 lakhs నుంచి 30 lakhsకి వచ్చింది. లక్నో 21 lakhs నుంచి 28 lakhs, సో డబల్ అవ్వలేదు. కాన్పూర్ 25 lakhs నుంచి 27 lakhs, ఇక్కడ కూడా డబల్ అవ్వలేదు. నాగపూర్ 20 lakhs నుంచి 24 lakhs. ఇవన్నీ కూడా మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట, అంటే ల్యాక్స్ ప్లేస్లో ఉండే నెంబర్స్ని రౌండప్ చేసాము. నెక్స్ట్ ఇండోర్ 14 lakhs నుంచి 19 lakhsకి పెరిగింది. తానే 12 lakhs నుంచి 18 lakhsకి పెరిగింది. భోపాల్ 14 lakhs నుంచి 17 lakhs, ఇక్కడ కూడా డబల్ అవ్వలేదు. విశాఖపట్నం 13 lakhs నుంచి 17 lakhs. పింప్రి చించువాడ్ ఇది 10 lakhs నుంచి 17 lakhs అయింది. సో 10కి డబల్ 20, నియరెస్ట్గా డబల్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాట్నా 13 lakhs నుంచి 16 lakhsకి వచ్చింది. సో ఇక్కడ మనం ఈ రౌండ్ ఫిగర్స్ మాత్రమే చూసామన్నమాట, అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే చూసాము. సో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో బెంగళూరు, హైదరాబాదు, నెక్స్ట్ సూరత్, వడోదర, నెక్స్ట్ పింప్రి చించువాడ్, ఈ సిటీస్లో మాత్రమే 2001తో పోలిస్తే 2011లో పాపులేషన్ అనేది డబల్ అయింది. సో 4th క్వశ్చన్ ఆన్సర్, బెంగళూరు, హైదరాబాద్, సూరత్, వడోదర అండ్ పింప్రి చించువాడ్ నియర్లీ డబుల్డ్ దేర్ పాపులేషన్ బిట్వీన్ 2001 and 2011. Next 5th question, by what number should we multiply Patna's population to get a population close to that of Mumbai? సో ముంబై పాపులేషన్తో కొంచెం క్లోజ్గా రావాలి, ముంబై పాపులేషన్ అంత రావాలి అంటే పాట్నాస్ పాపులేషన్ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి? ఫస్ట్ పాపులేషన్ ఆఫ్ ముంబై ఇన్ 2011, మనకి ఇచ్చిన టేబులర్ ఫామ్లో ముంబై పాపులేషన్ ఉంది 2011లో 1,24,42,373. పాపులేషన్ ఆఫ్ పాట్నా ఇన్ 2011 16,84,222. సో ఈ పాట్నా పాపులేషన్ అనేది ముంబై పాపులేషన్తో ఈక్వల్ అవ్వాలి అంటే ఈ నెంబర్ని ఎంతతో మల్టిప్లికేషన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో దీనికోసం మనం ముంబై పాపులేషన్ని పాట్నా పాపులేషన్తో డివైడ్ చేయాలి. సో ఇంత పెద్ద నెంబర్తో డివైడ్ చేయడం అనేది మనకు రాదు అని భయపడద్దు, అప్రాక్సిమేషన్ వాల్యూస్ తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇవి వన్స్ ప్లేసు, ఇది థౌజండ్స్ ప్లేసు, ఇది ల్యాక్స్ ప్లేసు, ఇది క్రోర్స్ ప్లేసు. సో ఇక్కడ ఈ కామా తీసేసినట్లయితే ఇది మొత్తం ల్యాక్స్ ప్లేస్ అవుతుంది, అంటే 124. ఎందుకు ఈ కామా తీసేస్తున్నామంటే కింద మనకి క్రోర్స్ ప్లేస్ లేదు, ఓన్లీ వన్స్, థౌజండ్స్, ల్యాక్స్ ప్లేస్ వరకే ఉంది. కాబట్టి ఇక్కడ ల్యాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ల్యాక్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఈ కామా తీసేస్తే ఇది 124 అవుతుంది. సో నియరెస్ట్ రౌండ్ ఫిగరు 124 lakhs, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జీరోస్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ పాట్నా పాపులేషన్ కూడా నియరెస్ట్ రౌండ్ ఫిగర్ చేద్దాము. చేసినట్లయితే ఇక్కడ 8 ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేసుకోవాలి, 17 అవుతుంది, 17 lakhs. సో ఇప్పుడు మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు, 5 zeros కి 5 zeros క్యాన్సిల్, 17 sevens 119 అవుతుంది. సో మనకి నియరెస్ట్గా ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది, ఇంకా వస్తుంది. అయితే దీన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 7 వస్తుంది. సో పాట్నా పాపులేషన్ని 7తో కనుక మల్టిప్లికేషన్ చేస్తే మనకి ముంబై పాపులేషన్తో ఈక్వల్ అవుతుంది. సో లాస్ట్ స్టెప్, పాట్నాస్ పాపులేషన్ నీడ్స్ టు మల్టిప్లై బై 7 టు బీ క్లోజ్ టు ముంబైస్ పాపులేషన్. 7తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ కూడా 7 తర్వాత ఇంకా మనకి డెసిమల్ నెంబర్ వస్తుంది, దీన్ని కూడా నియరెస్ట్ రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 7 అవుతుంది అన్నమాట. సో ఇది మనకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్జ్ నెంబర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం.